జై శ్రీ మాతాజీ. రాంబయ్య వినిపిస్తుందండి? జై శ్రీమాతాజీ అండి. వినపడుతుంది. యూ కెన్ స్టార్ట్. ఓహ్! జై శ్రీ మాతాజీ. మీ అందరికీ కూడా ఈరోజు సహజ యోగ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన, ఆత్మపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ప్ర ప్రతిరోజు గత 4 రోజులుగా మీరందరూ ఉదయంనే లేచి 6 గంటలకల్లా ఈ ధ్యాన నమస్కారం. కార్యక్రమానికి బాగుందా? ఫోటో కనపడుతుంది. ఈ ధ్యాన కార్యక్రమానికి మీరు ఇలా ఇంత ఉత్సాహం మాట్లాడి మీ అందరిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి అనే తపన, సత్యాన్వేషణలో ఉన్న మీ దృక్పథం చూసి, ఈ ధ్యానం మీ అందరితో షేర్ చేసుకోవాలనే మా అందరి ఆహ్, లో మా అందరికీ కూడా చాలా ఆనందం కలుగుతుంది. సో, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన స్వాగతం. మనము గత 4 రోజులుగా ఏమి నేర్చుకున్నాము అని ఒకసారి చూసి, తర్వాత ఈరోజు కార్యక్రమం మనం మొదలు పెడదాము. మనము మొదటి రోజు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? అంటే మనలో భగవంతుని యొక్క ప్రేమ శక్తి మన అందరిలోనూ మన వెన్నెముక చివరి భాగంలో ఉన్న సాక్రమ్ బోన్ ఆ త్రికోణాత్మక ఎముకలో 3.5 చుట్లు చుట్టుకొని నిక్షిప్తమై ఉంది అని తెలుసుకున్నాము. పరమ పూజ్య శ్రీ మాతాజీ గారి దయ వలన ఆ ప్రేమ శక్తి, కుండలిని శక్తి అనే ఆ ప్రేమ శక్తిని, నిద్రాణ స్థితిలో ఉన్న ఆ శక్తిని శుద్ధ ఇచ్ఛతో జాగృతి చేసుకోవచ్చు. జాగృతి చేసుకొని, మన సహస్రారంలో ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వవ్యాపితమైన భగవంతుని ప్రేమ శక్తితో యోగం సంపాదించొచ్చు అని మనం తెలుసుకున్నాం. దాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటామనమాట. అంటే ఆత్మ సాక్షాత్కారము అంటే, మనలో ఉన్న ఆత్మని, ఆ ఆత్మ యొక్క ఉనికిని మనం తెలుసుకోవడం. ఆత్మ ఉందని, మనం ఆత్మ స్వరూపులమని, మనం చాలా సంవత్సరాలుగా, యుగాలుగా వింటూ ఉన్నాము. ఇప్పుడు మనము శ్రీ మాతాజీ గారి దయ వలన, ఆ ఆత్మ యొక్క ఉనికిని మనము అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నామనమాట. దాన్నే ఆత్మ సాక్షాత్కారము అని అంటాము. అది మనకి మొదటి రోజు అనుభవం కలిగింది. మనలో వెన్నుముక చివరి భాగంలో నిద్రాణ స్థితిలో ఉన్న ఈ కుండలిని శక్తిని జాగృతి చేసుకోగలిగాము. రెండవ రోజు మనలో ఉన్న నాడీ వ్యవస్థ అంటే మనలో ఉన్న 3 నాడులు, ముఖ్యమైన 3 నాడులు ఈడ నాడి, పింగళ నాడి. వాటినే చంద్రనాడి, సూర్యనాడి అని కూడా అంటారు. తర్వాత సుషుమ్నా నాడి. ఈ 3 నాడులు మనలో ఉన్నాయని మీరు ఎదురుగా ఆహ్, చక్రా చార్ట్‌లో చూస్తున్నారు కదండీ! ఈ 3 నాడుల మనలో వాటి యొక్క పనితీరు, మనము అవసరానికి మించి ఈ నాడులలో ప్రవహిస్తున్న శక్తిని కానీ, మనం ఉపయోగిస్తే వాటి వలన వచ్చే అసమతుల్యతలు ఏంటి? ఆ అసమతుల్యత వల్ల అంటే ఆ ఇంబాలెన్స్ వలన మనకి ఎటువంటి శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలు ఎదురవుతాయి అని, అటువంటి సమస్యలు మనకి జీవితంలో వచ్చినప్పుడు, ఈ సహజ యోగ ధ్యానం ద్వారా మనము భూమాత ద్వారా ఈడనాడిని, ఆకాశ తత్వం ద్వారా పింగళ నాడిని శుభ్రపరుచుకోవచ్చు అని మనం తెలుసుకున్నాం రెండవ రోజు. మూడవ రోజు మనలో ఉన్న ఈ నాడీ వ్యవస్థ అంటే మన అందరిలోనూ 72,000 నాడులు ఉన్నాయి. ఈ నాడులు అన్నీ కలిపి 7 శక్తి కేంద్రములుగా మనలో ఉన్నాయని, ఆ శక్తి కేంద్రములని మనము చక్రాలు అని సంస్కృతంలో, ప్లెక్సస్ అని మెడికల్ టర్మ్స్‌లో మనము వాటిని అలా అంటామని, అవి మన శరీరంలో ఎక్కడెక్కడ అంటే శరీరం అంటే సూక్ష్మ శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ అవయవాలని అవి పోషణ చేస్తున్నాయి, ఆ శక్తి కేంద్రములు మనలో ఆ శక్తి కేంద్రములు కొంచెం
వీక్ అయితే వాటిని అవసరంకి మించి మనం ఉపయోగిస్తే మనకి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అని మనం కొంచెం మూడవ రోజు నేర్చుకున్నాం. నాలుగవ రోజు ఈ చక్రాలలో కానీ, శక్తి కేంద్రములలో కానీ, మన నాడీ వ్యవస్థలో కానీ, మన రోజువారీ దైనందిక జీవితం ద్వారా ఎటువంటి సమస్యలు వచ్చినా చాలా సులువుగా ఉప్పు నీటి చికిత్స ద్వారా మనము ఆ సమస్యల్ని ఎలా తొలగించుకోవచ్చు. ఆ ఉప్పు నీటి చికిత్స ద్వారా పంచమహాభూతములను మనము పంచమహాభూతముల యొక్క సహాయంతో మనలో ఉన్న అన్ని దోషాలు, బాధలు ఎలా తొలగించుకోవచ్చని నేర్చుకున్నాం. సో, ఈరోజు నుంచి ఐదవ రోజు కార్యక్రమం నుంచి మనము ప్రతిరోజు ఏం చేస్తామంటే, మనలో ఉన్న ఒక్కొక్క చక్రం గురించి మరికొంచెం తెలుసుకొని, ఆ చక్రం మీద ఎలా ధ్యానం చేయాలి? ఆ చక్రంలో ఏ ఏ క్వాలిటీస్ మనం అంటే ఏ ఆ చక్రంలో ఉన్న దేవీ దేవతలు ఎవరు? ఆ దేవీ దేవతల యొక్క గుణగణాలు ఏమిటి? అవి మనం ఎలా ప్రార్థన చేయాలి? అని తెలుసుకుందాం. సో, మనకి మొదటి చక్రము మూలాధార చక్రం. మీ అందరికీ ఇప్పుడు స్లైడ్‌లో చూపిస్తున్నారు కదండీ! ఈ మూలాధార చక్రము ఎక్కడ ఉంటుంది అంటే, మన వెన్నుముక చివరి భాగాన సాక్రమ్ బోన్ త్రికోణాత్మక ఆకారంలో ఉన్న సాక్రమ్ బోన్‌లో కుండలిని శక్తి ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. ఆ కుండలిని శక్తి కిందన మొదటి చక్రం ఉంటుందన్నమాట. ఆ మొదటి చక్రాన్ని మూలాధార చక్రము అంటాం. మూల ఆధారము అంటే రూట్ అన్నమాట. అంటే మొత్తం ఈ మన సూక్ష్మ శరీరానికి మొత్తానికి ఆధారము అని. అంటే నిన్న చెప్పారు కదండీ! ఫౌండేషన్ అని. సో, ఈ చక్రం మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఈ చక్రం యొక్క స్థితిగతుల్ని బట్టి మన కుండలిని శక్తి ఎంత శక్తివంతంగా మన ఈ చక్రం మన పైన ఉన్న 6 చక్రాల ద్వారా ఎంత శక్తివంతంగా వెళ్ళగలుగుతుంది అనేది మన ఈ మొదటి చక్రం ఎంత పవిత్రంగా ఉంది, ఎంత నిర్మలంగా ఉంది అనే దాని పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చక్రం గురించి నేర్చుకోవాల్సిందేంటంటే, ఈ చక్రం ద్వారా మనకి వచ్చే గుణగణాలు అమాయకత్వము, పవిత్రత, శీలము, వివేకము, విచక్షణ జ్ఞానము, వినమ్రత, ధైర్యము. ఇప్పుడు చూడండి ఒకసారి అమాయకత్వము, పవిత్రత, వివేకము ఇవన్నీ మనకి ఎవరిలో కనిపిస్తాయి? ఎస్పెషల్లీ విచక్షణ జ్ఞానం, వినమ్రత ఎవరిలో ఉంటాయి? చిన్న పిల్లల్లో ఉంటాయి. అమాయకత్వము, పవిత్రత అనేవి. అదే విధంగా ఈ గుణగణాలు మనకి ఏ దేవీ దేవతల్లో ఉంటాయి అని చూస్తే ప్రప్రథంగా పూజించే ప్రథమ పూజితుడైన శ్రీ గణేషుని యొక్క గుణగణాలు అన్నీ ఇవే అన్నమాట. అమాయకత్వం, శ్రీ గణేషుని యొక్క అమాయకత్వము, పరమ పవిత్రత, వివేకము, విచక్షణ జ్ఞానము, వినమ్రత. వినమ్రత ఎవరికి? తల్లి అయిన ఆదిశక్తికి, సదాశివునికి ఎల్లవేళలా వినమ్రతా భావంతో ఉండేది శ్రీ గణేషుని యొక్క క్వాలిటీస్ అన్నమాట. గుణగణాలు. సో, మనకి ఈ మూలాధార చక్రంలో అధిష్టాన దేవత శ్రీ గణేశుడు. ఎప్పుడైతే మనలో శ్రీ గణేశుని యొక్క ఆశీర్వచనములు, శ్రీ గణేశుని యొక్క శక్తి, చైతన్యము మన మూలాధార చక్రంలో ప్రవహించిందో, అప్పుడు మనకి ఆయన యొక్క గుణగణాలు మన అందరికీ ఆటోమేటిక్‌గా మన బిహేవియర్‌లో, మన దైనందిన జీవితంలో వ్యక్తపరుస్తూ ఉండగలుగుతామనమాట. సో, ఈ మూలాధార చక్రము ఎప్పుడైతే మూలాధార చక్రంలో అసమతుల్యతలు వస్తాయో, ఎలా వస్తాయి అంటే, మన బిహేవియర్‌ని బట్టి కానీ, మనం చూడండి చిన్నప్పుడు చాలా అమాయకంగా ఉంటాం. కానీ పెరిగే కొలిది మన చుట్టూ ఉన్న వాతావరణం వలన కానీ, మన ఈ బాహ్య ప్రపంచంలో మనం చూసి నేర్చుకున్న వాటిని గాని నెమ్మదిగా మన అమాయకత్వం కోల్పోతాం. అమాయకత్వం కోల్పోయినప్పుడు మన మూలాధార చక్రం ఎఫెక్ట్ అవుతుందనమాట. అదే విధంగా పవిత్రత కోల్పోయిన, వివేకము, విచక్షణ జ్ఞానము లేకుండా మనం ఎటువంటి పనులు చేసినా కూడా దాని ఎఫెక్ట్ అంతా మన మూలాధార చక్రం మీద ఉంటుంది.
ఈ మూలాధార చక్రం అసమతుల్యతకు లోనైనప్పుడు దాని నుండి వచ్చే సమస్యలేంటంటే మనం ముందు నేర్చుకున్నాం. మలబద్ధకము, జ్ఞాపక శక్తి కోల్పోవడము, మనలో ఉన్న ఈ మూలాధార చక్రము కంట్రోల్ చేసేదేంటంటే విసర్జన అవయవాలు, ఉత్పత్తి, ప్రత్యుత్పత్తి అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్. వీటిని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, ఆ చక్రంలో శక్తి హీనమైనప్పుడు మనకి ఆహ్, విసర్జన అవయవాల్లో కానీ, ఆ ఉత్పత్తి అవయవాల్లో కానీ మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వస్తే మనం డాక్టర్ చుట్టూ తిరుగుతాం. డాక్టర్ దగ్గరికెళ్తాము. కానీ ఎట్లాగా మనము క్లియర్ చేసుకోవాలి అంటే, మూలాధార చక్రాన్ని మనం సమతుల్యతలో ఉంచుకున్నప్పుడు, మనకి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం వీలవుతుంది. ఇప్పుడు ప్రతి చక్రానికి 3 ఆహ్, చ 2 అంటే ఎడమ వైపు ఒక చక్రం, కుడి వైపు ఒక చక్రము, మధ్యలో సుషుమ్నా నాడిలో ఒక చక్రం ఉంటుందనమాట. ఇప్పుడు మనము ఆ 3 చక్రాలు, ఈ మూలాధార చక్రంలో ఉన్న 3 భాగాలు అంటే ఎడమ వైపు మూలాధార చక్రము, కుడివైపు మూలాధార చక్రము, మధ్యలో ఉన్న మూలాధారం చక్రం యొక్క గుణగణాలపై మనం ధ్యానం చేద్దాం. ఈ మూలాధార చక్రం మన చేతుల్లో ఎక్కడ ఉంటుంది అంటే, ఈ మడికట్టు ఉంటుంది చూడండి. ఎక్కడైతే మన గాజులు వచ్చి ఆగుతాయో అక్కడ మన మూలాధార చక్రం ఉంటుంది. అంటే మూలాధార చక్రం నుండి బయలుదేరిన ఒక నాడి ఇక్కడ ఎండ్ అవుతుందనమాట. సో, మనకి మూలాధార చక్రంలో ఈ పరమ చైతన్యం యొక్క శక్తిని మన మూలాధార చక్రంలో మనం అనుభవం చెందినప్పుడు, అప్పుడు వెంటనే మనకి ఇక్కడ కూడా కలుగుతుందనమాట. సో, ఆ విధంగా కాళ్ళల్లో, మడంలో కూడా మనకి మూలాధార చక్రం ఉంటుంది. ఇప్పుడు ఆ మూలాధార చక్రం మీద మనము ధ్యానం చేద్దాము. ఆ చక్రం యొక్క గుణగణాలు తెలుసుకుందాము. జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు. స్వాగతం, సుస్వాగతం. 2 అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టు చూస్తూ మన అరచేతుల్లో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. ఏది అన్మ్యూట్ రావట్లేదు. ఇప్పుడు 2 చేతులు భూమి మీద ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ మీలోనికి తీసుకుని ఈనాటి ధ్యానం చేసుకొనుట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించండి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం.
ఇప్పుడు ఎడమ చేతిని మోకాళ్ళపైన ఉంచి కుడి చేతిని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నిటినీ భూతత్వం ద్వారా తొలగించి మా చిత్తమును భూతకాలం నుంచి ప్రస్తుతంలో వర్తమానంలో స్థిరపరచండి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడిపై ఉంచి ఎడమ అరచేతి వ్రేళ్లను కుడి చేతిని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని మోకాళ్ళపై తెరిచి ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలో ఉన్న తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, అతి ఉష్ణత ద్వారా వచ్చే శారీరక సమస్యలు ఆకాశతత్వం ద్వారా తొలగించి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి వర్తమానంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరచండి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వ్రేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తిని మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో వర్తమానంలో స్థిరపరచమని ప్రార్థిద్దాం. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని కుడి చేతిని భూమాతపై ఉంచి మన చిత్తమును ఎడమ మూలాధారంలో ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మాకు చిన్నపిల్లవానికి ఉన్న శక్తివంతమైన అమాయకత్వాన్ని ప్రసాదించండి. చిత్తమును సహస్రారంపై ఉంచి ఎడమ మూలాధారంలో ఏదైనా చైతన్య తరంగాలు వస్తున్నాయా అని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు కుడి చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచి ఎడమ చేతిని భూమాత మీద ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి మూలాధారంలో శ్రీ కార్తికేయుని జాగృతం చేయండి. అమ్మా, శ్రీ కార్తికేయుని యొక్క శక్తితో మాలో ఉన్న దుష్ట శక్తులను, దుష్ట ఆలోచనలను, దుష్ట ప్రవృత్తిని, దుష్ట చూపులను తొలగించి మమ్ములను పవిత్రులుగా తీర్చిదిద్దండి. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మధ్య మూలాధారంపై చిత్తము ఉంచి ధ్యానం చేసుకుని మధ్య మూలాధారం శుద్ధి చేసుకుందాం. ఇప్పుడు గణేశుని గుణములను జాగృతపరుచుకొనుటకు మూలాధార చక్రము యొక్క 4 దళములపై ధ్యానం చేసుకుందాం. మొదటి దళము మీద చిత్తాన్ని ఉంచి ఈ విధంగా ప్రార్థన చేద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా చుట్టూ ఉండే వాతావరణంతో సామరస్యంగా, మధురంగా ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి.
శ్రీ మాతాజీ దయచేసి మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ మాకు అమాయకత్వం యొక్క శక్తిని తెలియచేసి అమాయకత్వంతో కూడిన నైతిక విలువలను ప్రసాదించండి. బ్రహ్మానందం యొక్క ఆనందాన్ని ప్రసాదించండి. ఇప్పుడు రెండవ దళముపై చిత్తాన్ని ఉంచి శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ దయచేసి మాలో ఉండే చెడు శక్తులను, చెడు కామ వాంఛలను జయించగలిగే శక్తిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ మా మూలాధారంలో ఉన్న దుష్ట శక్తులను జయించగలిగే శక్తిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ దయచేసి మా శరీరంలో ఉన్న ప్రతి అణువుని హుందాతనంతో శుద్ధ ఆత్మ యొక్క దైవిక శక్తితో నింపండి. ఇప్పుడు మన చిత్తాన్ని మూడవ దళం మీద ఉంచి శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ దయచేసి నాకు వినమ్రతను ప్రసాదించండి.
శ్రీ మాతాజీ దయచేసి మాకు శ్రీ గణేశుని యొక్క వివేకాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ దయచేసి శ్రీ గణేశునికి ఉన్న వేదాల యొక్క శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని ప్రసాదించండి. ఆ వేదాల శాస్త్రాల సారాన్ని మాలో స్థిరపరచండి. ఇప్పుడు మనం మన చిత్తాన్ని మూలాధారం 4వ దళముపై ఉంచి ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ మీ దివ్య ప్రేమ శక్తితో మా మూలాధారం 4వ దళాన్ని ప్రకాశవంతం చేయండి. శ్రీ మాతాజీ మీరు మాకు ఇచ్చిన భద్రత ద్వారా శ్రీ గణేశునికి ఉన్నంత నిర్భయాన్ని మాకు ప్రసాదించండి. శ్రీ మాతాజీ దయచేసి మాకు సామూహిక స్పృహ కలుగ చేయండి. శ్రీ మాతాజీ దయచేసి మాలో ధర్మాన్ని స్థిరపరచండి. శ్రీ మాతాజీ మా ప్రతి అణువులో మీ దివ్య ప్రేమ యొక్క అమృతాన్ని నింపండి.
ఇప్పుడు చిత్తాన్ని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారంపైకి తీసుకుని వెళ్ళి సహస్రారంపై స్థిరపరిచి నిర్విచారంలో ఉంటూ కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు సహస్రారం పైన శరీరంలో వచ్చే చైతన్య తరంగాలను గమనిస్తూ నిర్విచార స్థితిలో కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. నెమ్మదిగా కళ్ళు తెరిచి రెండు చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. చక్కటి చైతన్య తరంగాలను తద్వారా యోగానందాన్ని మనకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. But as Kundalini rises, on every center, you start getting the light of that center. At the first center, you get back your innocence. Your eyes become innocent. Your behavior becomes innocent. You are not filled with lust and greed. You don't look at things with lust and greed, but you look at things with innocence, which is a very big thing that people have lost, and that you get back. And such a person develops many qualities. One of them is that such a person is full of fragrance. Such a person has a tremendous gravity. Tremendous gravity. And such a person has tremendous dynamism, and attraction is a bad word, so I don't want to use it, but magnetic. His magnet is awakened within him. This is the center of your magnet, of the earth. Such a person develops a tremendous sense of roads,
and sense of direction. You place him anywhere, he will know where to go, like birds. You place birds anywhere, they know which side is north, south, east, west. In the same way, you also develop your lost innocence and your magnet within you by which you have proper direction. But the highest of all, you develop the proper direction to wisdom, which is a wise thing to do. You just don't do stupid things. You just don't do. Even if you ever try to do it, you will not do it because you know it is so stupid. Just you don't do it. I mean, it is so simple to be wise than to be stupid. Because if you have to be stupid, you have to go out of the way to be stupid and idiotic. But if you want to be normal and wise, is the easiest thing to do. But what people do is to do things that would make them more and more stupid, nonsensical. Because also some people told me they do it, the reason being they think they have a nuisance value. Like in London now we have one funny stuff going on, they call it what? Punk rock. You see, it's a funny stuff. Now, poor things, they don't know what they are doing. And I think only value of that punk rock system is this, that they try to sort of make a nuisance out of them so that people feel attracted towards them, or sort of a significance out of them. But when you become a realized soul, you realize your significance because you understand you are part and parcel of the whole, and that your significance is to give realization to others. The highest of highest, that's what you have to do. Now you are a saint. And that's how the whole attitude of cheapishness, of outward shallowness finishes and you become a serene, dignified personality. This is not possible through any sermon, any lecture. It's only possible when the Kundalini rises, you become like a very dignified child. Very dignified child. I had seen one beautiful painting done of Mother Mary being taught first time. If you see her as a child, she's a very dignified personality. As a child, she's about 10 years of age. I have seen my own grandchildren who are not very old, but extremely dignified. They walk like kings, behave like kings. In every behavior, you find there's such a dignity. They'll never do something shallow. They'll never ask for anything. They never weep for anything. They never cry for anything. They're so dignified, and they understand it so well what is dignity is. I don't have to tell them because they're born realized. In the same way, you become that. Nobody has to tell you that do this or do that. But you understand that you must have self-respect. This happens to you automatically. This is actualization. Nobody has to tell you that you'll be dignified, you just become. I have seen people who were absolutely absurd. Even from this punk rock we got some people. And they were so changed that people could not recognize them. But one thing bad has happened with this punk rock, that they put some sort of dye in their head, and since then their eyes became very weak. Because these dyes, I think, make the optic lobe covered with some sort of a color, and you can't see properly, and the eyes became very weak. And it took some time for us to remove the effect of those dyes from their head. We go headlong. What's wrong? There's nothing wrong in this world if it is a stupid fool. But for a wise man, there are very many things which are absolutely wrong, and there are very many things which are absolutely correct. So you develop your wisdom by this first center. జై శ్రీమాతాజీ అండి. జై శ్రీమాతాజీ. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు మనకి శ్రీమాతాజీ గారు ఇచ్చినటువంటి ప్రవచనం యొక్క తెలుగు భావార్థాన్ని మనకి తెలియజేస్తారు. ఓవర్ టు రామ్మోహన్ రావు గారు. జై శ్రీమాతాజీ. వాయిస్ బాగుందా? ఓకే అండి.
వాయిస్ ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు శ్రీమాతాజీ గారు చెప్పిన తెలుగులోది కూడా నేను చెప్తాను. ఇప్పుడు మనకి సూక్ష్మంగా మా మాతాజీ గారు దేని గురించి చెబుతున్నారో. అంతకన్నా పూర్వము 1 minute రివ్యూ తీసుకుందాం. 5 రోజులు అయింది కదా, ఈ 5 రోజులు బట్టి ఇక్కడికి ఈ స్థితికి వచ్చాము. ఏం జరిగింది 5 రోజుల్లో మనకి ఒక చిన్న రివ్యూ, 1 minute రివ్యూ. ఇప్పుడు కుండలిని జాగృతి జరిగింది మొట్టమొదటి రోజున. అయితే సైన్స్ ఆఫ్ కుండలిని ఏం చెప్తుంది? ఆ సైన్స్ వలన మనకి ఏమైనా లాభం వచ్చిందా, రాలేదా? ఎవరి కుండలిని? మాతృశక్తి, ఆదిశక్తి. ఆవిడ యొక్క అంశము, అతి సూక్ష్మమైన అంశము మన శరీరం లోపల మూలాధారంలో అక్కడ ఉంది. అక్కడ ఒక చిన్న కేవ్ లాగా ఉంది, ఒక ఇల్లు లాగా ఉంది. ఆ ఇల్లులో ఉంది. ఎప్పుడు మేల్కొనలేదు. మనం పుట్టినప్పటి నుంచి ఉంది, కానీ మేల్కొనలేదు. మొట్టమొదటి రోజున మేల్కొంది. లేటెంట్ ఫేజులో నుంచి, సుప్తావస్థలో నుంచి నిర్విచారమైనటువంటి స్థితిని మనకు కలిగించింది. మనకు అనేక అనుభూతులు వచ్చినాయి. వాటిని అన్నిటినీ కూడా మనం పోల్లో కూడా ప్రజెంట్ చేసాం. వాటి వివరాలు ఎనాలిసిస్ కూడా చేసుకున్నాం. ఈ కుండలిని శక్తి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆవిడ ఎందుకు మేల్కొంది? ఏం చేస్తుంది మేల్కొని? మనలో ఏమి మార్పులు తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి మార్పు మనల్ని ఏం తీసుకొస్తుందండి? మన జీవితంలో శుభము తీసుకొస్తుంది, మంగళకరము తీసుకొస్తుంది, ఆస్పీషియస్నెస్ తీసుకొస్తుంది, పవిత్రత తీసుకొస్తుంది. ఇంతగా పూర్వమే మనకు ఒక బుద్ధి అనేది ఉండదు, అటెన్షన్ అనేది ఉంది, ఒక మనస్సు, ఒక మైండ్ తో ఆలోచించేటువంటిది, బ్రెయిన్ తో క్యాలిక్యులేషన్ చేసుకునేది, విచారముతో దాన్ని అనాలసిస్ చేసుకునేది ఉంది. దాన్ని ఏం చేసిందండి? చిత్త సమానం చేసింది, ప్రజ్ఞను చేసింది. అక్కడ మన యొక్క ఋతువులకు అనుగుణంగా ఉండేటువంటి చిత్త ప్రకృతిని ఒక సమానమైన స్థితికి తీసుకొచ్చింది. ఈ ప్రపంచం ఏమిటి, భగవంతుడు ఎవరు, ఇది ఏంటి, ఇది ఎలా జరుగుతుంది అనే దానికి ఆందోళన తీసేసి సమానమైన స్థితులకు తీసుకొచ్చింది. అది ప్రజ్ఞ సమతుల్యత. ఇక తర్వాత మనకి హృదయంలో మనస్సు ఉంది. ఆ మనస్సును కూడా సమతుల్యం చేసింది. ఎలా చేసింది? సమయాచారంగా చేసింది. మనకి భయాన్ని పోగొట్టడానికి, దానిలో ఉన్నటువంటి న్యూనతా భావాన్ని పోగొట్టడానికి. ఎందుకని? అక్కడ శివతత్వం ఉంది. శివాని, భవుడు, భవాని, వాళ్ళ యొక్క తత్వాన్ని మనకి సమతుల్యతగా అందించటానికి, మనలో ఉన్నటువంటి అనేకటువంటి న్యూనతా భావాలను తీసేయటానికి, భయాన్ని తీసేయటానికి, సంశయాన్ని తీసేయటానికి ఎంతో దోహదం చేసి మనకి అక్కడ ప్రేమను పంచుతుంది, ప్రేమను చక్కగా ఉంచుతుంది. మాతృ ప్రేమ, ఆవిడ ప్రేమ. ఇక అదంతా అయిపోయిన తర్వాత సాక్షితత్వం తీసుకొచ్చింది. దేనిలోనూ ఇంటర్ఫియరెన్స్ అని ఉండదు. మనం దాంట్లో చేయి పెట్టేది ఏముండదు. చాలా లిమిటెడ్ పద్ధతిలో తీసుకెళ్తుంది. ఆ సాక్షి స్వరూపంలో ఏమవుతుందామంటే ఆ యాంగ్జైటీ నశించి, ఆ తీవ్రత అనేది నశించి చాలా నెమ్మదిగా శాంత చిత్తుడు అయిపోతాం అన్నమాట మనం. ఆ తర్వాత మనం ఎక్కడికి తీసుకెళ్తుందంటే క్షమాశక్తికి తీసుకొస్తుంది. క్షమ ఇస్తేనే కదా మనలో ఉన్నటువంటి ఆ యాంగ్జైటీ సమాన తుల్యంలో వచ్చేది. అందుకని క్షమను తీసుకొచ్చి ఏం చేస్తుందంటే మన తపోభాగానికి తీసుకెళ్తుంది, తపస్సు యొక్క శక్తిని పెంచడానికి తీసుకెళ్తుంది. నిర్విచారమైన స్థితి చాలా విశాలం అవటానికి, ఎక్కువ సమయం నిలబడటానికి తీసుకెళ్తుంది. ఎవరు క్షమించగలుగుతారు? శక్తివంతుడు, బలవంతుడు, రాజైన వాడు, వీరుడు, సూర్యుడు క్షమించగలుగుతాడు. భయపడేవాడు క్షమించలేడు కదా. ఆ వీరత్వము, ఆ శూరత్వము, ఆ బలము, ఆ శక్తి, ఆ జ్ఞాన శక్తి, ఆ పటిమ అర్థం చేసుకునేది మనకు రావటం వలన ఆ క్షమాశక్తి పెరుగుతుంది. దాంతో శాంతి సుస్థాపనం జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇటువంటి అన్ని లక్షణాలని ఏకాకృతం చేసి సమగ్రతకు తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుంది? మనకి ఈ విశ్వంలో ఉన్నటువంటి భాగమంతా మనకు అర్థమవుతుంది. బ్రెయిన్ యొక్క విశాలత పెరుగుతుంది, కుండలిని ఇన్ని పనులు చేస్తుంది. ఈ విధంగా మన యొక్క జీవనం అభివృద్ధి చెందుతుంది.
అందుకని శ్రీమాతాజీ గారు అంటారు, మీరు ఎక్కువ సహస్రారం ఎప్పుడైతే మీకు తెలుసుకుంటుందో, మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుందో, భక్తి శ్రద్ధలు పెరుగుతాయో, పరమాత్ముడి యొక్క ఉనికిని మీరు గ్రహించగలుగుతారో, రెండు చేతుల్లో అనుభూతి చెందగలుగుతారో, ఆనాటి గజేంద్ర మోక్షం లాగా వచ్చి మిమ్మల్ని శంఖ చక్ర గదా పద్మయుతుడై గరుడు మీద కూర్చుని వచ్చి విష్ణుమూర్తి ఎలా అయితే ఆ గజేంద్రుని రక్షించాడు, ఆ విధంగా మానవేంద్రులైనటువంటి మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయనే సర్వాంతర్యామి పరమాత్ముడు అని చెబుతున్నారు శ్రీమాతాజీ. సో ఈ రివ్యూ అంతా తెలుసుకున్న తర్వాత శ్రీమాతాజీ గారు ఈ రోజు యొక్క స్పీచ్ యొక్క ముఖ్యాంశం ఏమి చెబుతున్నారంటే, మీరు లోపలికి చూసుకోండి, మీ అంతర్గతంగా చూసుకోండి, మీలో ఉన్న డైనమిక్ శక్తిని, దానిలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని చూసుకోండి. అంటే మన లోపల ఏముంది, ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి కుండలిని శక్తి ఉంది. అది అయస్కాంతం యొక్క శక్తి లాగా ఉంటుంది. ఎలా ఉంటుందంట, బర్డ్స్ ఉంటాయి, ఒక చోట ఆకాశంలో ఎక్కడో ఎగురుతాయి, అక్కడ దిక్కులు కనపడవు, అయినా వాటికి డైరెక్షన్ తెలిసిపోతుంది. ఎక్కడ బయలుదేరినాయో, ఎక్కడికి వెళ్ళాలో, గమ్యస్థానంలోకి మళ్ళీ తిరిగి రావాలో వాటన్నిటికీ తెలుస్తుంది. అలాంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ మీకు డైరెక్షన్ బాగా తెలుస్తుంది. మీ బుద్ధి సుబుద్ధి అవుతుంది, మీ ఇంటెలిజెన్స్ విజిడమ్ అవుతుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. అదేవిధంగా స్టూపిడిటీ, నాన్ సెన్సికల్ బిహేవియర్ అవన్నీ పోతాయి. దానికి రీజన్ ఏం చెబుతున్నారంటే, లండన్ లో ఉన్న పిచ్చిగా బయలుదేరేటువంటి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. వాళ్ళు అది చేయండి ఇది చేయండి అంటారంట. ఎందుకు చేయండి అంటారంటే, పీపుల్ని అట్రాక్షన్ చేయటానికి, ఏదో గొప్ప విషయం జరుగుతుంది రండి చూడండి అన్నట్టుగా జరుగుతుంది. అలాంటిది ఏమీ ఉండదు. మీరేం చేయాలంటే, అలాంటి పిచ్చి నాన్ సెన్సికల్ పనులు చేయకుండా, మీరు ఆత్మ సాక్షాత్కారి, మీరు రియలైజ్డ్ సోలు. మీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరొక రియలైజ్డ్ సోల్ని మీరు సృష్టించటం, మీకు కలిగిన అనుభూతిని మరొకరికి ఇవ్వటం, అది మీరు చేయాల్సింది అంటున్నారు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ షాలోనెస్, ఆ నిమ్నత, ఆ కింది దిగజారిపోయినటువంటిది అదంతా పోతుంది. మీలో ఉన్న హోల్ యాటిట్యూడ్ ఒక్క క్షణంలో మారిపోతుంది. మీరు మహోన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు అని చెప్పారు. ఇంకొక విషయం ఏం చెబుతున్నారంటే, ఈ మదర్ మేరీ ఎలాగా ఆయన చైల్డ్ ఎలాగా ఉన్నాడో, ఆ విధంగానే మీ యొక్క తల్లి, మీ యొక్క కుండలిని తల్లి ఉండటం వల్ల ఆవిడ యొక్క బిడ్డగా మీరు చాలా డైనమిక్ గా, ఉత్తేజవంతంగా, చక్కగా అర్థం చేసుకునే వాళ్ళలాగా మీరు బయలుదేరుతారు. అది ఎక్స్ట్రీమ్ కెపాసిటీస్ ఉంటాయి, అయినప్పటికీ చాలా అనుకువగా ఉంటారు. మీ లెవెల్ చాలా హైనెస్ గా ఉంటుంది. చూడండి, నా యొక్క గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళు చూడటానికి చిన్న పిల్లలు, వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, దేనినైనా అర్థం చేసుకుంటారు, దేంట్లోనూ అనవసరంగా మాట్లాడరు దేని గురించి. కానీ ఎంత కఠిన విషయమైనా వెళ్ళి ఇంట్రాస్పెక్ట్ చేసి దానిలోని నిజాన్ని తీసి నాకు చెబుతూ ఉంటారు, నేను ఆశ్చర్యపోతూ ఉంటానని చెప్పారు. అలాగే మన యొక్క ఆజ్ఞా చక్రంలో ఉన్న భాగాన్ని కూడా ఆప్టిక్ క్యాస్మా ఉన్నటువంటి కలర్ అనేది ఒకటి వస్తుంది, అది సత్యాన్ని గ్రహించలేదు, ఎందుకంటే కంటి పొరలను అది కప్పేస్తుంది అని చెప్పారు. అది ఈగో వల్ల వస్తుందండి అని చెప్పారు. ఆ విధంగా అక్కడి నుంచి కుండలిని శక్తి ప్రయాణించి పైకి వెళ్ళినప్పుడు ఆ యొక్క మోక్ష ద్వారం చక్కగా తెరుచుకుని, మీకు అలాంటిటువంటి ఆ కలర్ గా ఉండేటువంటి కనపడేటువంటి భాగాలు కూడా పోయి, అత్యంత సూక్ష్మమైన విధానంలో మీరు అన్ని ఆలోచించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, అనుభూతి చెందగలుగుతారని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇవి కొన్ని ముఖ్యమైన పాయింట్లు మనం తీసుకున్నాము ఇప్పుడు. జై శ్రీమాతాజీ. థ్యాంక్ యూ. జై శ్రీమాతాజీ. అందరికీ నమస్కారం. మనం గత 4 రోజులుగా మన యొక్క శక్తిని ఉద్ధానం చేసుకుని ధ్యానం కూడా చేసుకుంటున్నాం. అప్పుడు మన చేతుల్లోనూ కానీ, వెన్నుపూసలో కానీ, నుదుటి మీద కానీ, శిరస్సు మీద కానీ, పాదాల్లో కానీ చైతన్య తరంగాల యొక్క అనుభూతిని కొద్దిగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ 4 రోజులు మనం పోల్ పెట్టుకున్నాం. ఈ పోల్లో ఎవరెవరికి ఏమి తెలిసింది అన్నది కూడా పోల్లో నిశ్చిప్తమైంది. అందరూ మనం తెలుసుకున్నాం. కొంతమందికి చల్లగా, కొంతమందికి వేడిగా, కొంతమందికి నొప్పిగా, కొంతమందికి శిరస్సులో, కొంతమందికి చేతుల్లో, ఈ విధంగా రకరకాలైన అనుభూతులు వచ్చాయి.
తద్వారా మన లోపల ఉన్నటువంటి శక్తి జాగృతమైందని, అది నెమ్మదిగా ఒక విత్తనము మొలకెత్తి ఒక చెట్టుగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆ విధంగా మనలో నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ వస్తుందండి. సో ఇవాళ రోజున మనం ఏం చేస్తామంటే, ఈ 4 రోజులు మీరు అటెండ్ అవ్వడం వలన మీకు కొన్ని సందేహాలు వచ్చి ఉండొచ్చు. సో ఆ సందేహాలు ఏవైనా ఉంటే మీరు ఆ క్వశ్చన్స్ వేస్తే ఒక్కొక్కళ్ళుగా వాటికి సమాధానాలు ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మటుకు మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకుని మీ యొక్క ప్రశ్నని అడగండి. దయచేసి ఏ విధమైన సంకోచం లేకుండా అడగండి. మనకి చాలా మంది ఉన్నారు లైన్లో. హరిణి గారు, అంజిరెడ్డి గారు, మీరు ఒకసారి చూడండి, అన్మ్యూట్ చేసుకోగలుగుతున్నారా? అరుణ్ కుమారి, లక్ష్మి గారు, శంకర్ గారు. సార్ శ్రీమాత్రే మాత్రే నమః. జై శ్రీమాతాజీ. ఏం లేదండి, ఇవాళ చేసాం, చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. నాకు వెన్నుపూసలో ఒక రకమైన కదలికలాగా అనిపించిందండి. అయితే ఇది కాళ్ళు బాగా తిమ్మురులు వచ్చేస్తున్నాయండి. ధ్యానం చేస్తున్నప్పుడే ముందు ఎప్పుడునా? ధ్యానం చేస్తున్నప్పుడేనండి. ధ్యానం చేస్తున్నప్పుడే చేతులు బాగా చల్లగా వచ్చేసినాయి. ఈ రోజు ఎక్కువ వచ్చినాయి బాగా. వెరీ గుడ్. ఇంకా తలలో అయితేనే ఒక రకమైన వైబ్రేషన్ లాగా వచ్చింది మాడుమేనండి. చాలా బాగుంది ఈ రోజు నాకు. మీ పేరండి? అంజిరెడ్డి అండి. సుబ్బిరెడ్డి, అంజిరెడ్డి. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ అండి. సో మీకు 2 చేతుల్లో వైబ్రేషన్లు వస్తున్నాయి, తలలో కూడా వైబ్రేషన్ వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మీకు మీ యొక్క కాళ్ళల్లో కొంచెం తిమ్మిరెక్కినట్టుగా వస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి నాడీ వ్యవస్థ కొంచెం అసమతుల్యత ఉందండి. 2 కాళ్ళలో వస్తుందా, ఒక కాళ్ళలో వస్తుంది? 2 కాళ్ళండి. మళ్ళీ తీసి పొజిషన్ మార్చి పెట్టుకుంటే గానీ సెటరేట్ అవట్లా. మనకి ఈ నర్వస్ సిస్టమ్స్ అన్ని ఉంటాయి కదండి. ఇక్కడ కింద మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, నాభి చక్రం అవన్నీ ఉంటాయి స్పైనల్ కార్డ్ లో. వాటిలో మనకి అసమతుల్యం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ నాడీ వ్యవస్థ మీద కొంచెం ప్రెషర్ పడి మనకి ఈ ప్రవాహం అనేది కొంచెం రిస్ట్రిక్ట్ అవుతుంటుంది. రిస్ట్రిక్ట్ అయినప్పుడు మనకి ఈ తిమ్ముర్లు ఎక్కడం కానీ ఇటువంటివి జరుగుతుంటాయి, నిప్పులు రావడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో, ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతమై ఒక్కొక్క చక్రం ద్వారా ప్రవహిస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అవయవాల్లోకి వెళ్ళి ప్రతి అణువులోకి ప్రవహించి అక్కడ ఉండేటువంటి మలినాలను తీసేస్తుందో, ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధి అయ్యి మనకు ఉండేటువంటి శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు మన ఫిజికల్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి మనం ప్రతి నిత్యము ధ్యానం చేసుకోవాలి. మన గుణగణాల్లో కొంచెం లోపం ఉండడం వలన మనకి ఈ యొక్క శారీరక, మానసిక సమస్యలు వస్తాయండి. పరమాత్ముడు అందరికీ కూడా ఒకే విధంగా గుణాలు ఇచ్చారు. కానీ మనం జన్మించిన తర్వాత మన జీవన విధానం, మన చుట్టూ ఉండే వాతావరణం వల్ల మన యొక్క గుణగణాలన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంటే అమాయకత్వంతో ఉంటాడు, కానీ పెద్ద అయిన కొద్ది మనం కొంచెం మాయ మాటలు మాట్లాడడం మొదలెడతాం, మాయగాడిగా తయారవుతాం. దానివల్ల మన శారీరక సమస్యలు, మానసిక సమస్యలు వస్తాయండి. సో ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా అవన్నీ కూడా మనం సరి చేసుకోవచ్చు. మన లోపల ఉన్న తల్లి శక్తి జాగృతమై ప్రతి అణువుని ప్రకాశవంతం చేసి అక్కడున్న మలినాలు తీసేసి చక్కగా అది ఆరోగ్యవంతంగా తయారు చేస్తుందండి. సో ప్రతి నిత్యం మనం చేయవలసింది ఏంటంటే ధ్యానం. ఏ చక్రంలో ఏ లోపం ఉందనేది మనకి ఈ ఫింగర్స్ లో ప్రతి వేళలో తెలుస్తాయి. కాబట్టి శ్రద్ధగా అన్ని నేర్చుకోండి. ఈ 14 రోజులు నేర్చుకోండి. దాని తర్వాత ప్రతి నిత్యము ధ్యానంలో, మార్నింగ్ మెడిటేషన్ లో కూడా జాయిన్ అవ్వండి. అప్పుడు పరిపూర్ణంగా 2-3 నెలల్లో అన్ని కూడా తెలుసుకోగలుగుతారు. దాని తర్వాత మీకు మీరుగా స్వయం గురువై మీ సమస్యల్ని మీకు మీరుగా తొలగించుకునే శక్తి మీకు వస్తుంది. అట్లాగేనండి. నమస్తే. ఇంకెవరండి నెక్స్ట్? నమస్కారం అండి, నా పేరు హరిణి. యాక్చువల్లీ ఇదే నా మొదటి క్లాస్. ముందు 3 రోజులు నేను అటెండ్ అవ్వలేదండి. ఓకే.
పర్వాలేదు. మీరు ఈ 3 రోజులు అటెండ్ కాలేదు కాబట్టి అవి యూట్యూబ్ లో మీకు లింక్ ఇవాళ పంపిస్తాం. ఆ యూట్యూబ్ లో లింక్ చూసి ఇవాళ ఎలాగో అటెండ్ అయ్యారు, కావాలంటే మళ్ళీ సాయంత్రం కూడా అటెండ్ అవ్వండి. దాని తర్వాత రేపటి నుంచి రోజు అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే మీకు అన్ని కూడా అవగతంలోకి వస్తాయండి. మొదటి 3 రోజులు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లోపల ఉన్నటువంటి శక్తి జాగృతం చేసుకున్నప్పుడే మిగతా క్లాసెస్ మీకు అర్థం అవుతాయి. కాబట్టి ఆ వీడియోలన్నీ కూడా చూడండి. ఇప్పుడే లింక్ పెడతాం, ఈ క్లాస్ అయిపోగానే లింక్ పెడతాం. నేను వాట్సాప్ గ్రూప్ ఏమైనా ఉందా అండి? నేను వాట్సాప్ గ్రూప్ ఉందండి. మీ నెంబరు చాట్ లో పెట్టండి, లేకపోతే ఇప్పుడు చెప్తే రాసుకుంటారు. మీ నెంబర్ చెప్పండి. ఓకేనండి. 910. ఒక్క నిమిషం. రామ్, కెన్ యూ రైట్ ఇట్? చెప్పండి, నేను రాస్తున్నాను. రైట్. 910 చెప్పండి. 828 ఎస్ 4742. 910-828-4742. అంతేనండి. హరిణి. ఓకే ఓకే ఓకే. యా, థ్యాంక్ యూ. మీకు అన్ని విషయాలు కూడా మిమ్మల్ని గ్రూప్ లో పెడతాం. తర్వాత అన్ని విషయాలు కూడా మీకు అందజేయడం జరుగుతుందండి. అవన్నీ ఫాలో అయ్యి సాయంత్రం క్లాసు, రేపటి క్లాస్ కూడా అటెండ్ అవ్వండి. సరేనండి. అయితే ఇప్పుడు రోజు ఒక్కొక్క పద్ధతి చెప్తున్నారు కదండి. ఇప్పుడు ఇవన్నీ చేయాలా? అంటే మళ్ళీ మేము క్లాస్ అయిపోయిన తర్వాత మెడిటేషన్ చేసుకునేటప్పుడు అదే మీకు తెలుస్తుంది. మనకి ఏ చక్రంలో సమస్య ఉందో ఆ చక్రం మీద మనం ధ్యానం చేసుకుంటాం. ఏ చక్రంలో సమస్య ఉందో మనకి వేళ్లలో తెలుస్తుంది ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ శక్తిని జాగృతం చేసుకున్నప్పుడు. దాని ప్రకారం మనకే సమస్య ఉంది, మనం ఏ చక్రం మీద ధ్యానం చేసుకోవాలి, ఏ లోపాన్ని తొలగించుకోవాలన్న సంగతి తెలుసుకుని మనం స్వయం గురువుగా అవుతాం ఈ సహజంలో. ఆ విధంగా ఆయా చక్రాల మీద మనం ధ్యానం చేసుకోవాలండి. అన్ని కూడా వరుసగా 1 by 1 ఒక్కొక్క చక్రంలో ఎలా చేసుకోవాలో మీకు నేర్పిస్తున్నాం. బట్ ఓవర్ ఏ పీరియడ్, ఒక 4 రోజులు మీరు కంటిన్యూస్ గా చేసుకున్నారంటే మీరు ఏ విధంగా ధ్యానం చేసుకోవాలన్న సంగతి మీకు అర్థం అవుతుంది. అంటే రోజు పద్ధతి ఏమి మార్చట్లేదండి. రోజు జ్ఞానం ఇస్తున్నారు. రోజు పద్ధతి ఒకటే, లెఫ్ట్ రైట్ క్లియరెన్స్ ధ్యానం. పద్ధతిలో ఏమీ చేంజ్ లేదు. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ అండి. నాకు ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎడం చేతిలోనే తెలుస్తుంది, కానీ కుడి చేతిలో అసలు ఏ మాత్రం తెలవట్లేదు నాకు. ఓకే అండి. వైబ్రేషన్స్. మీ పేరండి? తారా అండి. ఓకే. ఇంకా అయితే ఫుడ్ సోకింగ్ కూడా చేస్తున్నా నేను ఆల్రెడీ. ఇదివరకు అంటే 1 month నుంచి చేస్తున్నా ఫుడ్ సోకింగ్. హెల్త్ ప్రాబ్లం వచ్చేసి నాకు ఆర్థరైటిస్ వచ్చింది. ఓకే. ఇలా అంటే ఫుడ్ సోకింగ్ చేస్తూ ఈ ధ్యానం చేస్తే తగ్గుతుంది అన్నట్టు ఉన్నా. అయితే ఈ వైబ్రేషన్స్ నాకు అసలు అర్థం కావట్లేదు. ఎడా నాడి, పింగళ నాడిలో అంటే ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి. మీ దాంట్లో నుంచే పక్క దాంట్లో నుంచి వస్తున్నాయా? నా కాడ ఏం లేదండి, నా కాడ సౌండ్. ఓకే అండి. ఇప్పుడు మీకు ఎడం చేతిలో వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. దాని అర్థం ఏంటి? మన లోపల ఒక శక్తి ఉందని, ఆ శక్తి జాగృతమైందని, ఆ శక్తి జాగృతం అవడం వల్ల ఎడమ పార్శ్వంలో సమస్యలు తక్కువగా ఉండడం వల్ల ఎడమ పార్శ్వంలో మనకి ఆ వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. కుడి పార్శ్వంలో తిరిగాలంటే కొంతమందికి కొంత టైం పడుతుందండి. ఎందుకంటే కుడి పార్శ్వంలో వైబ్రేషన్స్ రావడానికి మనకి మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని మాత జాగృతమై నాభి చక్రంలోకి వచ్చి భవసాగరంలోకి వెళ్ళి దాని తర్వాత స్వాధిష్టానంలోకి వచ్చిన తర్వాత మనకి కుడి పార్శ్వంలో వైబ్రేషన్స్ వస్తాయండి. కాబట్టి కొంతమందికి కొంత టైం వస్తుంది. ఆ రైట్ సైడ్ లో మనకి కొంచెం ఓవర్ యాక్టివిటీ వలన కానివ్వండి, ఆలోచనల వలన కానివ్వండి, ఆ రైట్ సైడ్ కొంచెం ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఎలా తీసేయాలండి? అంటే ఎంతసేపటికి ఉన్నా వస్తూనే ఉంటున్నాయి. మరి కరెక్ట్. అవి ధ్యానం చేసుకున్నప్పుడు కుండలిని జాగృతి అయినప్పుడు మన యొక్క గుణగణాలు నెమ్మదిగా పరివర్తన చెందుతూ ఉంటాయి. ఆ పరివర్తన చెందినప్పుడు మనలో ఉండే ఆలోచనలు నెమ్మదిగా వెళ్ళిపోతాయండి. నిర్విచారము అంటే ఒక ఆలోచనకి మధ్య ఒక గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వస్తాం. ఒకేసారి అన్ని ఆలోచనలు పోవు. ఆ గ్యాప్ ని పెంచుకుంటూ వచ్చినప్పుడు చివరికి మనం పరిపూర్ణమైన నిర్విచార స్థితికి వస్తాం. అంకుల్, నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను అంకుల్. తారా గారు అడిగిన క్వశ్చన్ కి మీరు ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా. అవునండి. మీకు ఏ ఆలోచన వచ్చినా ఫస్ట్ మీరు ఆలోచనని
గమనించాలన్నమాట. అంటే సాక్షి స్థితిలో ఏమి ఆలోచనలు వస్తున్నాయి అని చూసి, ఒక్కొక్క ఆలోచన వచ్చినప్పుడు ఇది కాదు, ఇది అంటే కాదు అని తీసి పక్కన అంటే దాని వెనకాల ఫాలో అవ్వకుండా పక్కన పెట్టేసేయాలండి. ఇప్పుడు ఏ ఆలోచన వచ్చినా మీరు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ ఉన్నారనుకోండి. అంటే సంస్కృతంలో నా ఇతి అంటారు. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని మీరు ప్రతి ఆలోచనని ఇప్పుడు కాదు, ఇది కాదు అంటే అన్ని ఒకటి తర్వాత ఒకటి ఆలోచనలు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. తగ్గిపోయి అన్నిటిని ఇది కాదు అన్నారనుకోండి. అప్పుడు ఏం మిగులుతుంది? శూన్యం మిగులుతుంది. అవును. అవును. శూన్యంలోనే మనకి నిర్విచారత. అంటే ఆ శూన్యంలోనే నిర్విచారతలోకి వెళ్తామన్నమాట. మనము వచ్చే ఆలోచనని నెమ్మదిగా మన వంతు ఇది కాదు అని పక్కన పెట్టేస్తూ ఉంటే కుండలిని శక్తి ఆ మధ్య ఉన్న ఆ గ్యాప్‌ని పెంచుతుందన్నమాట. ఆ అయితే విధంగా ఇక్కడ ఒకళ్ళు మాకు నేర్పిస్తున్నారండి. సరిగమ పదనిస వరకు వచ్చాము. మధుర నాగలక్ష్మి గారని, వై నాగలక్ష్మి గారని. హలో! బాగా నాయిస్ వస్తుందండి. అదే ఇక్కడ మా పక్కన బోరేస్తున్నారండి. ఓకే. ఓకే. చెప్పండి. తలుపేసేయమని చెప్పండి. తలుపేస్తే ఏం సౌండ్ రాదు. తలుపేసే ఓకే అండి. ఇంకెవరైనా మాట్లాడండి. హలో, చెప్పండమ్మా. నిన్నటి రికార్డు ఆడియో రాలేదండి నాకు. అదే రికార్డెడ్ ఇవాళ పెట్టారు, 3 రోజులు పెట్టేశారు ఆల్రెడీ. ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తాం. ఓకే. ఓకే. ఈవినింగ్ క్లాసెస్ జరుగుతున్నాయో లేదో అర్థం కావట్లేదు. జరుగుతున్నాయండి. ఈవినింగ్ కూడా జరుగుతుంది. పొద్దున్న 6 to 7, ఈవినింగ్ 7 to 8 2 పూట్ల జరుగుతుంది. అవునా? నేను అక్కడ పొరపాటు పడి రోజు 6 to 7 ఫాలో అవుతున్నాను. ఎందుకని రావట్లేదు అనుకుంటున్నాను, గమనించలేదు. 7 to 8 మళ్ళీ పంపించండి. లింక్ ఆవిడికి పంపించండి. మళ్ళీ పంపిస్తున్నాను, రోజు పంపిస్తున్నాను. పొద్దున సాయంత్రం 2 పూట్ల పంపిస్తున్నాను. మార్నింగ్ జాయిన్ అవుతున్నాను కానీ ఈవినింగ్ జాయిన్ మీరు గ్రూప్ లో ఉన్నారా? వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను. చూడండి, ఆ గ్రూప్ లో రాసి ఉంది కదా, 6 to 7, 7 to 8 ఈవినింగ్. మర్చిపోయాను, చూసాను కానీ అది కూడా 6 to 7 అని చెప్పి అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా నడుము దగ్గర ఎక్కువ పెయిన్ ఉంటది, దాన్ని చేసుకోవాలంటే ఎలా? అన్నిటికీ ఒకటే మార్గం అండి. మన లోపల ఉన్నటువంటి కుండలిని శక్తిని ఎప్పుడైతే జాగృతం చేసుకుంటామో, ఆ నడుములో నొప్పి అనేది మూలాధారం నుంచి వస్తుంది, మూలాధారం స్వాధిష్టానం నుంచి. కాబట్టి ధ్యానం చేసుకుంటున్నప్పుడు అవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ధ్యానం ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. తర్వాత వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా, ఏ ఫింగర్ లో వస్తున్నాయి, అవన్నీ తెలుసుకుని నిర్విచార స్థితిని కొంచెం మీరు డెవలప్ చేసుకున్నారంటే మన యొక్క సమస్యలన్నీ వెళ్ళిపోతాయండి. ఎత్తిగానే మొదటి రోజే అన్ని వెళ్ళిపోవాలంటే అలా వెళ్ళవు కదా. ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ సమస్య ఉందని అన్ని టెస్ట్ చేసి చెప్తాడు, బలానా చోట సమస్య ఉందని, దాని తర్వాత మందేస్తాడు. అదే విధంగా మనం ధ్యానంలోకి దిగినప్పుడు, కుండలిని జాగృతం అయినప్పుడు మనకి అంతర్గతంగా తెలియడం మొదలెడుతుంది. ఇప్పుడు బాహ్యంగా మనకి నొప్పి తెలుస్తుంది, కానీ అంతర్గతంగా ఏ చక్రంలో సమస్య ఉందో తెలుసుకుని ఆ చక్రం మీద మనం దృష్టిని కేంద్రీకరించి, ఇందాక చెప్పినట్టుగా నేతి నాట్ నవ్ అంటూ మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ఆలోచనలు వచ్చినప్పుడు నిర్విచార స్థితి వస్తుంది. ఎప్పుడైతే నిర్విచార స్థితి వస్తుందో మన యొక్క సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయండి. అది సహస్రారంలో నుదురు దగ్గర నిర్విచార స్థితిలో ఉండగలుగుతున్నాను. మొదట్లో అరచేతుల్లో వచ్చేది కాదు, ఇప్పుడు అరచేతుల్లో వస్తుంది. అంటే ఇంకా క్రమక్రమంగా వేళ్లలో కూడా మనకు తెలుస్తుందా? వేళ్లలో కూడా తెలుస్తుందండి, చక్రాల లోపల తెలుస్తుంది, ప్రతి నాడిలో కూడా పోను ఎంత లోతుకి వెళ్తుంటే అంత బాగా తెలుస్తుందండి. ఓకే అండి. సో దీనికంతా కూడా కొంచెం సాధన కావాలి. సాధన అంటే కొన్ని రోజుల పాటు కంటిన్యూస్ గా మనం మెడిటేషన్ చేసుకోవాలి. ఏ పనైనా సరే చూడండి, ఏ పని నేర్చుకోవాలన్నా కూడా, వంట చేయాలన్నా కూడా మనకి కొన్ని రోజులు పడుతుంది. స్కూల్కి వెళ్ళినా కూడా 1 సంవత్సరం చదివితే 1 క్లాస్ పాస్ అవుతాం, 2వ సంవత్సరం చదివితే 2వ క్లాస్కి వెళ్తాం. ఆ విధంగా దీంట్లో కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క చక్రము నెమ్మదిగా శుద్ధి అవుతూ, మన నిర్విచారం పెరుగుతూ, మన సమస్యలు తొలగిపోతూ, మనకి ఆనంద స్థితి అనేది పెరుగుతూ వస్తుంది. నిన్న నేను 10 గంటలకు కూడా ఫుడ్ సోకింగ్ మళ్ళా చేసుకుంటా చూస్తే ఇంకోసారి మీటింగ్ యాడ్ అయినట్టు అయింది. ఇట్లా అప్పుడు ఆ మీటింగ్ వేరే వాళ్ళు చేసే మీటింగ్ కూడా మనం యాడ్ అవ్వచ్చా?
ఓ ఎస్ అండి, ఎక్కడైనా సరే సహయోగం కార్యక్రమం జరుగుతుంటే మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు, దాంట్లో తప్పేం. ఓకే, థ్యాంక్ యూ. అన్ని చోట్ల కూడా ఫ్రీయే కదా, ఎక్కడ డబ్బులు తీసుకోరు కదా సహయోగంలో. నాలెడ్జ్ ఫ్రీ. ఓకే అండి, ఇప్పుడు మనకి టైం అయింది కాబట్టి మిగతా డౌట్స్ అన్ని కూడా ఇంకా మనకి చాలా రోజులు ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఒక్కొక్క క్వశ్చన్ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మన 2 చేతులు తెరిచి ఉంచి ధ్యానంలో కూర్చుందాం. మన యొక్క చిత్తాన్ని మాడ మీద పెట్టుకుందాం అండి. మన చేతుల్ని గమనిద్దాం, వేళ్ళని గమనిద్దాం, వెన్నుపూసని గమనిద్దాం, శిరస్సుని గమనిద్దాం, పాదాలు గమనిద్దాం. సో రేపు మనకి స్వాదిష్టాన చక్రం మీద ఉంటుందండి. సో ఇంత చక్కటి సులువైన సరళమైన ధ్యానాన్ని ప్రసాదించిన శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని ధ్యానంలో కూర్చుందామండి. ధ్యానంలో అలాగే ఉండండి. 2-3 నిమిషాల తర్వాత కట్ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చండి. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.